అప్పట్లో ఈ సీన్లు చూసి పగలబడి నవ్వేశారంతా. గవర్నమెంట్ ప్రాపర్టీని అమ్మేయడం ఏంటి, కొనడం ఏంటి అని తెగ నవ్వుకున్నారంతా. అయితే అది సినిమా ఫన్ కోసం క్రియేట్ చేసిన కామెడీ. కానీ హైదరాబాద్లో ఇలాంటి సీనే రియల్గా జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేటుగాళ్ళు చార్మినార్, రవీంద్ర భారతి జోలికి వెళ్ళలేదు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న నేషనల్ పార్క్కే పెట్టారు అసలు టెండర్. ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్న పార్క్ని చూపించి అది తమదేనని మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. 100 గజాల లెక్కన అమ్మేస్తూ ఉన్నారు. వందల కోట్లు వసూలు చేసి వెనకేస్తూ ఉన్నారు. అంతేకాదు పట్టాలు కూడా ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా పండగకొచ్చి పట్టాలు తీసుకెళ్లాలని వీడియోలు కూడా రిలీజ్ చేసేశారు. ఈ ఫ్రాడ్ ల్యాండ్ దందాలో 10-20 కాదు, వందల మంది అమాయకులు ఉన్నారు. వాళ్లే ఇప్పుడు బాధితులయ్యారు. అడ్డంగా మోసపోయాం మేమంతా అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్న సిచ్యువేషన్. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 7లో అటవీ శాఖకు చెందిన 582 ఎకరాల భూమి ఉంది. ఇందులో మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్ ఉంది. ఈ అటవీ భూమికి సంబంధించి కొందరు కేటుగాళ్లు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అయితే నోటరీలు, గిఫ్ట్ డీడీలు ఇస్తూ అమాయక ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వచ్చారు. 100 గజాలు తీసి పెట్టుకోండి అంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేసేశారు. అయితే ఈ పార్క్ ఉన్న భూమిపై యూసఫ్ ఖాన్ అలాగే అతని భార్య సుల్తానా పేరుతో కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు వాళ్ళు. అందులో 100 గజాల ప్లాట్ల పేరుతో గిఫ్ట్ డీడీలు, నోటరీలు ఇస్తూ అమాయకులందరినీ బురుడి కొట్టిస్తూ ఉన్నారు. అటవీ శాఖ భూమి గతంలో తమ పేరు మీదే ఉండేదని, హైకోర్టులో కేసు నడుస్తుందని, ఎప్పటికైనా మళ్ళీ తమ పేరు మీదకే వస్తుందని నమ్మిస్తూ ఉన్నారు. తక్కువ ధరకే సిటీ సెంటర్లో 100 గజాల స్థలం వస్తుండడంతో జనం అంతా కూడా ఆశతో డబ్బులు సమర్పించుకుంటూ ఉన్నారు. అయితే ఈ పార్క్ భూమిపై హైకోర్టులో కేసులు వేస్తున్న వ్యవహారం అటవీ శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో వాళ్ళు వనస్థలిపురం పోలీసులకు, ఎల్బీ నగర్ డీసీపీకి, సరూర్ నగర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ భూములనే అప్పనంగా కాజేయాలనుకున్నారు. ఏకంగా నేషనల్ పార్క్ భూములకే టెండర్ వేశారు. దాదాపు 580 ఎకరాల భూమిపైన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమాయక ప్రజలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా విజయవాడ ఎల్బీ నగర్ విజయవాడ హైవే వద్ద ఉన్నాం. హైవే పక్కనే నేషనల్ పార్క్ మనం చూడొచ్చు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామ పరిధిలో ఉంటుంది. మహావీర్ హరిణా వనస్థలి నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 7లో దాదాపు 582 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. కానీ ఈ ల్యాండ్నే ఇప్పుడు కొంతమంది కుట్రపూరితంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే షేక్ జలీల్ అనే వ్యక్తి ఇందులో ఉన్నటువంటి 580 ఎకరాల పూర్తి ల్యాండ్ తమదే అంటూ కొన్ని దాదాపు 1940-50కి మధ్య కొన్ని డాక్యుమెంట్లను సృష్టించి వాటి ద్వారా అమాయక ప్రజలను మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్స్ని ఆధారంగా అడ్వకేట్గా ఉన్నటువంటి తను కొంతమంది అమాయక ప్రజలకు దాదాపు 50,000 మందికి పైగా కూడా అమాయక ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి నోటరీ, గిఫ్ట్ డీడ్ ద్వారా వారికి ఇచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ఈ వార్త బయటకు రావడంతో అప్రమత్తమయ్యారు. అయితే తాజాగా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే 26 రోజు మీకు పట్టాలు ఇస్తాం, ఈ పార్క్ దగ్గరికి రండి, ఈ 580 ఎకరాల భూములను మీకు పట్టాలు ఇస్తామంటూ ఒక సోషల్ మీడియాలో వీడియో కూడా జలీల్ ఖాన్ ఎవరైతే దీన్ని పూర్తిగా సేల్ డీడ్ చేస్తూ ఈ భూమిని కాజేస్తున్నట్టుగా ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్రయత్నం చేస్తున్నారో ఆ జలీల్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే షేక్ జిలానీ అడ్వకేట్గా ఉన్నటువంటి ఈ షేక్ జిలానీ వీళ్ళందరినీ 26వ తారీఖు రమ్మన్నట్టు ఈ వీడియో వైరల్ కావడంతో ఇటు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ భూమి పూర్తిగా రిజర్వ్డ్ ఫారెస్ట్కి సంబంధించిన భూమి మాత్రమే, దీంట్లో ఎవరికి ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మనం చూడొచ్చు దాదాపు 50,000 మందికి పైగా అమాయక ప్రజల నుంచి 50,000 రూపాయలుగా వసూలు చేసి వాళ్ళకు నోటరీస్, గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్లుగా కూడా ₹100 బాండ్ పేపర్ మీద 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు వాళ్ళకు
రాసిచ్చినట్లుగా కూడా ఇటు అధికారులు కూడా గుర్తించారు. ఇదంతా ఫేక్, ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే దాదాపు 50,000 మంది దగ్గర అంటే 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ వివరాలు అయితే లేవు. కానీ ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మొత్తం ల్యాండ్ కూడా ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్, నేషనల్ పార్క్ దీని ఆధీనంలోనే ఉంటుంది. ఎవరు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు, ఇలాంటి మోసాలకు గురి కావద్దు అంటూ ఇటు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాధితుల తరపునటువంటి ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేస్తూ మోసాలు చేస్తున్నటువంటి జిలానీ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా జిలానీ ఇప్పటికే 280 పైగా రిట్ పిటిషన్లు హైకోర్టులో వేసి కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కోర్టు కేసు అనంతరం మీ అందరికీ పట్టాలు ఇస్తామంటే ఇప్పటికీ అమాయక ప్రజలను మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా ఇటు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. మరి ఇటు షేక్ జిలానీ మరికొంతమంది మోసం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన మాటల్ని నమ్మొద్దు, సోషల్ మీడియాలో వీడియోలను కూడా నమ్మొద్దు అంటూ అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఈ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఉన్న భూమి 1954 నుంచి సర్కార్ భూమిగానే కొనసాగుతూ ఉంది. 1994లో నేషనల్ పార్క్గా మార్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారుల దగ్గర రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉన్నాయి. అయినప్పటికీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాదాపు 50,000 మంది దగ్గర నుంచి 100 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. పైగా తరచుగా 200 మందితో హైకోర్టులో కేసులు వేస్తున్నారు. కానీ న్యాయస్థానం వాటిని డిస్మిస్ చేస్తూ వస్తుందని అధికారులు చెప్తున్నారు. సుల్తానా, వైఫ్ ఆఫ్ యూసుఫ్ ఖాన్, వీళ్ళ ద్వారా కొన్ని అంటే స్టాంప్ పేపర్ల మీద అనామత్తుగా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేసును చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో 200 మందితోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్గా డిస్మిస్ అవుతున్నాయి. 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్గా. కాసా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి. 1994లో మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన లఫ్గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ను అమ్మినట్టుగా చూపించి నేను 26 నాడు జెండా ఎగిరేస్తాము మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు మొత్తం మందికి కూడా వాళ్ళు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టుకున్నట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయంగా ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం. రికార్డు ప్రకారము ఇదంతా సర్కారీ భూమి, గవర్నమెంట్ కి సంబంధించింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నదని చెప్పడం జరిగింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి హైకోర్టు కూడా ఎన్నో రిట్ పిటిషన్స్, మీకు ఎలాంటి క్లెయిమ్ లేదు, మీకు ఏమైనా కావాలనంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఉన్నాయి, 2 BHK అని, అవన్నీ వాటిల్లో అప్లై చేసుకోండి, అంతేగాని ఇలాంటి క్లెయిమ్స్ చేయొద్దని చెప్పి ఆ రిట్ పిటిషన్స్ అన్ని కొట్టివేయడం జరిగింది. ఈయన అసలు ఎట్లాంటి రిప్రజెంటేషన్ పెట్టకుండా గవర్నమెంట్ దగ్గర ఈయన కేవలం వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఎంతో మంది 40,000 మంది 50,000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని వీళ్ళందరి మీద ఏదో గిఫ్ట్ డీడ్ల లాగా చేసి వాళ్ళందరి ఇది కూడా దానిలో ఇంట్రెస్ట్ కూడా దానిలో కల్పించి ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారని కావాలని చూపించడానికి చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇది పక్కాగా కూడా మన రికార్డు ప్రకారము అది సర్కారీ భూమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జంగ్లాత్, ఇది నేషనల్ పార్క్, దీన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి. యూసుఫ్ ఖాన్, అతని భార్య సుల్తానా తరపున షేక్ జిలానీ అనే అడ్వకేట్ హైకోర్టులో కేసులు వేస్తున్నారు. ఈ పార్క్ భూమిలో స్థలాల కోసం డబ్బులు కట్టిన వారి పేర్ల మీదే కేసులు వేయడమే ఆశ్చర్యకరమైన విషయం. కొందరు తమ స్థలాన్ని చూసుకుందామని వస్తే అక్కడ ఈ నేషనల్ పార్క్ ఉండటం చూసి అవాక్కవుతూ ఉన్నారు. అయితే ఈ రిపబ్లిక్ డే రోజున భూములకు పట్టాలిస్తామంటూ సోషల్ మీడియాలో జిలానీ ప్రచారం చేస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్లాట్ల కోసం డబ్బులు కట్టిన వాళ్ళంతా అక్కడికి రావాలని అందులో చెప్తున్నారు.
प्यारे भाइयों बहनों, मेरा सलाम। वो मंसूराबाद सर्वे नंबर 7 सर्वनगर मंडल रंगारेड्डी डिस्ट्रिक्ट है। ये जो भी है कोर्ट के कानून के तरफ से जो भी है केस डाल दिए, जो भी डबल बेंच में भी डाल दिए, जो भी है अपने को फेवर में, जो भी अपने ज़मीन पे भी सर्वे हुआ, पूरा हकीकत सही है बोल के भी अपना हाई कोर्ट ऑनरेबल हाई कोर्ट मान लिए है। जो कई को पोजीशन पे नहीं जा रहे आप लोग बोल के भी ये करें। हम जाके कलेक्टर साहब से मिला, ऐसा जो भी है जाके पोजीशन पे चल जाओ, आप लोग कहीं को नहीं जा रहे बोल को कलेक्टर साहब भी मेरे को इतला करे। जो भी अपने मैं पूरे जीते भी क्लाइंट हैं बोले भाई हम अपनी ज़मीन पे अपन झंडा चढ़ाएंगे बोल को, बोले ठीक है भाई जाके चढ़ा सकते बोल को मैं भी इतला कर दिया। इंशाल्लाह 26 जनवरी को 8:40 को सुबह में नेशनल फ्लैग अपना झंडा चढ़ाना है ज़मीन पे। मंसूराबाद कम्युनिटी हॉस्पिटल बैक साइड है। जितने भी अपने लोग हैं पूरे 8:40 को हाजिर होना ज़रूरी है। ఈ ఫ్రాడ్ దందాతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఈ నేషనల్ పార్క్ ఉన్న భూమి ఎవరికీ చెందింది కాదని, ఎవరు మోసపోవద్దని చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని చెప్తూ ఉన్నారు. మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచిస్తూ ఉన్నారు. ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఎవరు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు, అమాయక ప్రజలను మోసం చేస్తున్న కీలక సూత్రధారులు ఎవరు, దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం ఫారెస్ట్ ఆఫీసర్ను వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎవరు ఈ మొత్తం సర్వే నెంబర్ 7లో ఉన్నటువంటి 582 ఎకరాల ల్యాండ్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు, అమాయక ప్రజలను కూడా మోసం చేస్తున్నట్లు మీ విచారణలో ఏం తెలియదు? సర్వే నెంబర్ 7 మన్సూరాబాద్ విలేజ్ సరూర్ నగర్ మండల్ పూర్తిగా కూడా అటవీ శాఖకు చెందిన భూమి. దీనిపైన గత సంవత్సర కాలంగా ఒక ఇద్దరు వ్యక్తులు తమ తల్లిగారి నుంచి సంక్రమించిన ఆస్తిగా చెప్పుకుంటూ ఏదో ప్రభుత్వానికి కేర్ టేకర్కి ఇచ్చినాము మాకు రిటర్న్ ఇవ్వలేదని చెప్పుకుంటూ అమాయక ప్రజల్ని మభ్యపెట్టి సేల్ డీడ్ల పేరుతోని వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళకు గిఫ్ట్ డీడ్ల పేరుతో మభ్యపెడుతూ వాళ్ళని ఇబ్బందులు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేస్తున్నారు. అయితే గతంలో ఒకసారి వేసిన చాలా వరకు రిట్ పిటిషన్లు అన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా గౌరవ హైకోర్టు కొట్టేస్తూ వస్తుంది. వాళ్ళకి ఎక్కడ కూడా ఆ కేసులో మెరిట్ లేదు. అయినటువంటికి కంటిన్యూస్గా కేసెస్ వేస్తూ వస్తున్నారు. ఈ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియోలో సర్క్యులేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ కబ్జా చేస్తున్నాము అన్నట్టు అందరూ రావాలి అన్నట్టు పిలుపునిచ్చారు. దీన్ని సీరియస్గా పరిగణించలోకి తీసుకున్న అటవీ శాఖ ఇమీడియట్గా నిన్న గౌరవ డిఎఫ్ఓ గారి ఆదేశానుసారం ఎఫ్డిఓ గారు మరి నేను ఇక్కడ ఎంఆర్ఓ గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు చెప్తున్నట్టుగా సర్వే నెంబర్ 7లో 2400 ఎకరాల భూమి లేదు. అక్కడ ఉన్నది 582 ఎకరాల భూమి. అది కూడా పూర్తిగా కూడా అటవీ శాఖ అధీనంలోనే ఉంది. ఇది 1994లో నేషనల్ పార్క్ కూడా నోటిఫై అయింది. ఎక్కడా కూడా వాళ్ళు చెప్తున్న డాక్యుమెంట్లకి ఆధారాలు అయితే లేవు. అమాయకమైన ప్రజలను వాళ్ళు మభ్యపెడుతూ ఉన్నారని తెలుస్తుంది. ఎవరు దీని వెనుక ఉన్నది ఎవరు, అసలు ఎవరు ఇంత పెద్ద ల్యాండ్ని దాదాపు వేలాది మంది ప్రజలను కూడా డబ్బులు తీసుకొని మోసం చేసినట్లుగా తెలుస్తుంది. మీరు ఇప్పుడు పోలీసులకు రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అసలు ఎవరు దీని వెనుక? అయితే దీన్ని ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అయిందో మేము ఇమీడియట్గా వనస్థలిపురం పిఎస్ లిమిట్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే డీసీపీ ఎల్బీ నగర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగినది. ఇక్కడ ఏంటంటే ఈ హనీఫాబీ అనే ఆమె దగ్గర నుంచి వారి వారసులైన యూనిస్ ఖాను, వాసం తులసమ్మ అలియా సుల్తానా అనేట ఆమె ఏదో కేర్ టేకర్గా వస్తుందంటూ ఒక ఫేక్ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి ఎప్పుడో 1926 డేట్తోనేమో డాక్యుమెంట్ ఉంటుంది, 1947లో వాళ్ళు కేర్ టేకర్కి ఇచ్చినాం అనుకుంటూ 21 సంవత్సరాలు 22 సంవత్సరాల ముందుగానే గవర్నమెంట్ కేర్ టేకర్కి ఇస్తున్న ఒక డాక్యుమెంట్ అది క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఇది నిన్న సరూర్ నగర్ తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా కూడా అటవీ శాఖకు చెందిన భూమినే. బయట ఎక్కడైనా ఉందంటే వాళ్ళని అది తెలియదు, కానీ అటవీ శాఖ ఆధీనంలో ఉన్నదైతే 582 ఎకరాలు. అది పూర్తిగా మాకు గోడలు కట్టడం జరిగింది. ఇక్కడ నేషనల్ పార్క్గా కూడా 94లో డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, ఇటు రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అసలు అతను ఏ బేస్తోనే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారా? బేసిస్ అనేది అయితే మనకు అంత తెలియదు. పోలీస్ వాళ్ళ దృష్టిలో కూడా ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఫైల్ అయి ఉన్నది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళ నుంచి తెలిస్తే దాని వెనక ఎవరున్నారు, అది ఏంది అనేది బయటకు వస్తుంది. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ నోటరీ ద్వారా గిఫ్ట్ డీడ్ నోటరీ ద్వారా చేస్తున్నట్టే తెలిసింది మాకు కూడా. బట్ దీని వెనక కొంత డబ్బులు కూడా తీసుకొని చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అది పోలీస్ ఎంక్వైరీలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.
ఇది పరిస్థితి. ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే మన్సూరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 7లో 583 ఎకరాల అటవీ శాఖ భూములు ఉన్నాయి. కానీ ఇది ఎవరికీ సంబంధించింది కాదు. దీనిపైన కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మోసపోతున్న సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు ఇటు షేక్ జిలానీ పైన కూడా ఇటు సంబంధిత పోలీసులకు రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటారు. అమాయక ప్రజలు మాత్రం దీనిపైన ఈ ప్రచారాలను నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.